హలో అండి. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? అసలు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌లో పీరియడ్స్ లేట్‌గా వస్తే ఎక్కువ టెన్షన్ పడాలా? ముందుగా త్వరగా వస్తే నెలకి 2 సార్లు పీరియడ్స్ వస్తే టెన్షన్ ఎక్కువ పడాలా? అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి వరీ అయ్యే కన్నా ముందు అసలు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా పీరియడ్స్ కొంతమందికి ఆడవాళ్ళకి ఫస్ట్‌కొచ్చిందంటే మళ్ళీ ఫస్ట్‌కే రావాలి. 2 రోజులు ముందొచ్చినా టెన్షన్ పడతారు. 2 రోజులు లేట్ వచ్చినా టెన్షన్ పడతారు. సో, పీరియడ్స్ అనేవి 25 డేస్ నుంచి 35 డేస్ మటికి ఎప్పుడొచ్చినా కూడా నార్మలే. అంటే ఒక 5 డేస్ ముందొచ్చినా, 5 డేస్ లేట్ వచ్చినా కూడా రెగ్యులర్ పీరియడ్స్ కిందనే లెక్క వేసుకుంటాము. ప్లస్ ఒక అమ్మాయికి ఒక 1 ఇయర్ లోపల ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 25 డేస్ కన్నా ముందొచ్చినా, 35 డేస్ కన్నా లేట్‌గా వచ్చినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. సో, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎంత కామన్ ఒక అమ్మాయికి అనంటే, ఒక సంవత్సరంలో ఒక 2 ఆర్ 3 మంత్స్ ఎవరికైనా కూడా ఇర్రెగ్యులర్‌గా ఉండొచ్చు. దానివల్ల మనకి ఒంట్లో ప్రాబ్లమో, ఇంకేదైనా హార్మోన్ ఇంబాలెన్సో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. యూజువల్‌గా మనం టెన్షన్ పడ్డా, స్ట్రెస్ పడ్డా, జర్నీ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, సరిగ్గా తినకపోయినా, దేనివల్ల అయినా కూడా పీరియడ్స్ కొంచెం డిలే రావడమో, ముందు రావడమో జరుగుతాయి. కాకపోతే ఇది ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది. 1 ఇయర్‌కి మోర్ దెన్ 3 సైకిల్స్ ఇలా ఇర్రెగ్యులర్‌గా అవుతుంది. మోర్ దెన్ 3 టైమ్స్ ఇలా ఇర్రెగ్యులర్‌గా అవుతుంది. లేదు, ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు లావైపోతున్నాము, పింపుల్స్ వస్తున్నాయి, అన్‌వాంటెడ్ హెయిర్ వస్తుంది, పొట్ట దగ్గర లావ్ అవుతుంది, లేదు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, లేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2 మంత్స్, 3 మంత్స్ ఇలా దాటిపోతుంది, లేదు పీరియడ్ 1 మంత్‌లో మోర్ దెన్ 2 టైమ్స్ వస్తుంది. అంటే 15 డేస్ కన్నా 15 డేస్, 20 డేస్ లోపలే పీరియడ్స్ వస్తుంది. సో, ఇలాంటి సింప్టమ్స్‌తో పాటు ఏమన్నా ఉంటే డెఫినిట్‌గా కంగారు పడాల్సింది ఉంటదండి. మీరు ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరకో, లేదంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకో వెళ్ళి ఒకసారి స్కాన్ చేపించుకోవాల్సింది ఉంటది. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి 2 కాజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ పీసీఓడీ, వెరీ కామన్. ఇవాళ రేపు ఒక 10 మంది మాకు ఫర్టిలిటీ ఓపీడీలో ఉంటే నలుగురు, 5గురు పేషెంట్స్‌కి పీసీఓడీ అనేది చూస్తున్నాం. ఈ పీసీఓడీ అంటే ఏంటి అనంటే, ఆడవాళ్ళకి సహజంగా ఏమి చేయకుండానే నెలకి ఒక ఎగ్ అనేది ఒక 10-15 డేస్ పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి ఒక 10-15 డేస్‌లో ఏమి చేయకుండానే ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది. ఆ టైంలో కలిసుంటే ప్రెగ్నెన్సీ వస్తది, లేదంటే పీరియడ్ వస్తది. ఇది న్యాచురల్‌గా అందరికీ జరిగే విషయం. ఈ పీసీఓడీ వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఈ ఎగ్ డెవలప్‌మెంట్ అనేది లేట్‌గా జరిగి పీరియడ్ వచ్చిన 10-15 డేస్‌లో రెడీ అవ్వాల్సిన ఎగ్ లేట్‌గా రెడీ అవ్వడం, అంటే 20 డేస్, 30 డేస్, 40 డేస్ ఇలా లేట్‌గా రెడీ అవ్వడం వల్ల ఇటు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందవుతుంది, అటు పీరియడ్స్ రావడం కూడా లేట్ అయిపోతుంటాయి. సో, ఇలా ఎగ్ సరిగ్గా టైంకి పెరగదు కాబట్టి స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ కూడా అవి ఉండేవి ఉండక మగవాళ్ళ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. సో, ఇలా మగవాళ్ళ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల పింపుల్స్ రావడము, అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, మెడ దగ్గర నల్లగా అవ్వడం, పొట్ట దగ్గర లావు ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ మగవాళ్ళకి రిలేటెడ్ సింప్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, దీన్ని పీసీఓడీ ప్రాబ్లమ్ అంటారు. వీళ్ళల్లో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసి, నాన్ వెజ్ అదంతా కార్బ్స్ కట్ డౌన్ చేసి, ఎక్కువ ప్రోటీన్స్ తీసుకొని మనం వెయిట్ లాస్ అయినట్టయితే ఆటోమేటిక్‌గా 100లో ఒక 60 మందికి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి. 40 మందికి ఏ డాక్టర్ హెల్ప్ అవసరం లేకుండా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్‌గా వస్తుంది. ఇది పీసీఓడీ వాళ్ళకి. చాలా కొంతమందికి ఈ ఐయుఐ ఫాలిక్యులర్ స్టడీస్ చేయడము, ఐయుఐస్ చేయడము, ఇంకా చాలా కొంతమందికి చాలా సివియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ దాకా కూడా అవసరం పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది పీసీఓడీ వాళ్ళ గురించి. కొంతమందిలో ఏమవుతుంది అంటే, పీరియడ్స్ అనేవి త్వరగా వస్తాయి. అంటే 25 డేస్ కన్నా ముందలే వస్తుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మనం కొంచెం కంగారు పడాల్సిన విషయం. ఎందుకు అంటే వీళ్ళల్లో ఎగ్స్ అనేవి తక్కువైపోతా ఉంటాయి. సో, ఇలా తక్కువ ఎగ్స్ అయిపోతున్న కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఆఖరి ఎగ్స్‌లో క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళు అస్సలు డిలే చేయకూడదండి. మీరు ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్‌ల కన్నా, ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ కన్నా చూపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పీరియడ్స్ అనేవి ముందు వచ్చేవాళ్ళు అస్సలు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా మీ ఫర్టిలిటీ డాక్టర్స్‌కి చూపెట్టుకొని, మీకు ఇంకేమన్నా రిలేటెడ్
ఇష్యూస్ ఉన్నాయా, మీ హస్బెండ్కి సీమెన్ కౌంట్స్ అంత బాగుందా, మీకు ఇంకా ట్యూబ్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నదా, గర్భసంచి ఇష్యూస్ ఏమైనా ఉందా అన్నది చెక్ చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ త్వరగా తీసుకుని వీలైనంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే వన్స్ మీరు లేట్ చేస్తున్న కొద్దీ ఎగ్స్ డే బై డే అయిపోతున్న కొద్దీ ఆఖరి ఎగ్స్లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఎగ్స్లో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ రావడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.